హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే అందరికీ. సో ఈరోజు మా ఇంటి సండే స్పెషల్ వచ్చేసి చికెన్ అనమాట. సో లేట్ లేకోకుండా టాపిక్ అయితే చెప్పేస్తాను. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. నేను ఫస్ట్ నుంచి ఎన్ని ఛానల్ స్టార్ట్ చేశాను, ఎన్ని ఛానల్లో నేను స్టార్ట్ చేసి స్టాప్ చేశాను, ఫైనల్గా ఎలా నా యూట్యూబ్ జర్నీ అనేది ఇలా కొనసాగుతుంది అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మార్నింగే నేను ఎందుకో కానీ ఎంత ఫీల్ అయినానంటే ఫ్రెండ్స్, నేను అంత బాధేస్తుంది. నిజం కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఆ ఛానల్ చూస్తుంటే, వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. అంత బాధేసింది అనమాట. నేను ఆ ఛానల్కి హార్డ్ వర్క్ ఎంత చేసినానంటే, పెట్టింది కేవలము 5 వీడియోలు పెట్టినా కానీ నాకు 5 వీడియోలకే 49 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. సో ఆ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా కంటెంట్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అక్కడ ఉంది కదా, సిబిసి ఫ్యాక్ట్స్ అని చెప్పేసి. నాకు ఫ్యాక్ట్ కంటెంట్ అంటే చాలా చాలా ఇష్టం. ఫ్యాక్ట్స్ చెప్పడం ఇష్టం నాకు బాగా. నేను దాంట్లోనే ఆ కంటెంట్ మీదే నేను యూట్యూబ్ అనేది రన్ చేయాలనుకున్నాను. కానీ ఆ 40,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ పోయినప్పుడు కూడా నేను అంత ఫీల్ అవ్వలేదు. ఈ ఛానల్ 3 ఇయర్స్ బ్యాక్ ఈ ఛానల్ పోయినప్పుడు నిజంగా చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్. నేను ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. ఈ 40,000 మంది సబ్స్క్రైబర్లు పోయినప్పుడు కూడా ఒక నెల బాధపడి, ఇంకా నా చేతుల్లో ఏం లేదులే, అయినా నేను వేరే వాళ్ళ వీడియోస్ యాజ్ ఇట్ ఈజ్గా అప్లోడ్ చేసి వాయిస్ ఇచ్చిన, కొన్నిటికి నేను హార్డ్ వర్క్ చేసిన. ఆ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన వాటికి నాదే కదా తప్పు. పోతే పోనీలే, ఇంకా ఉంటుంది, ఏదో రోజుకైనా దాన్ని కూడా సక్సెస్ చేసుకోవచ్చులని అని నిన్న కూడా నేను చెప్పిన. అలాగా ఈ ఛానల్ అనేది, ఈ సిబిసి ఫ్యాక్ట్స్ అనేది నేను 2021లో స్టార్ట్ చేసి, దానికి ఫొటోసు మొత్తం ఆ మ్యాటరు వికీపీడియా దాంట్లో సెర్చ్ చేసుకొని, ఇంకా ఎక్కడెక్కడో అంతా సెర్చ్ చేసుకొని, దాన్ని అంతా రాసుకొని, నేను అప్పటికి నా దగ్గర ఫోన్ కూడా అంత మంచిది లేదు ఫ్రెండ్స్. నేను రీసెంట్గా ఇది 2022లో ఇది మా హస్బెండ్ కొనిచ్చారు. ఫస్ట్ వచ్చేసి నాకు వివో V9 ఏదో ఫోన్ ఉండింది. అది తక్కువ కాస్ట్ ఫోనే. అది వచ్చేసి 13,000 14,000 ఫోనే. ఇప్పుడు యూజ్ చేసేది 38,000 రూపాయల ఫోన్. అంటే దీంతో పోల్చుకుంటే అది తక్కువే కదా. సో అంత క్లారిటీ కూడా ఉండేది కాదు. అట్లా ఉన్నప్పుడు కూడా నేను ఆ ఫొటోస్ అన్నీ స్క్రీన్ షాట్ తీసుకోవడము, ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవడము, దానికి సంబంధించిన మ్యాటర్ అంతా నేను ఒక బుక్లో రాసుకోవడము. ఆ బుక్ నిన్న మొన్నటి వరకు కూడా ఉన్నింది. ఒకరోజు ఇంకా నాకు దాన్ని చూస్తుంటే ఇంకా బాధ వేసి దాన్ని చింపేశాను అనమాట. సో అట్లా నేను హార్డ్ వర్క్ చేసుకొని, స్వీటీ ఫ్యాక్ట్ కంటెంట్ బుక్ ఫ్రిడ్జ్ కింద అప్పుడు పెట్టినాంలే, దాని కింద ఉందా, పడేసినామా చూడు, లేదనుకుంటా. అదేనా, ఇటు తీసుకురా, లాగు, ఏం కాదు, వస్తుంది. అదేనా, ఇటు తీసుకురా, ఏం కాదులే, చూపించు. వీళ్ళకి ఆఫ్ ఉన్నా ఫుల్ ఉన్నా ఒక ప్రూఫ్ అనేది కావాలన్నమాట. ఓకే, నేను ఏదో చెప్తున్నా అని చెప్పేసి అనుకుంటారు కదా ఫ్రెండ్స్. ఎంత అంటే నిజంగా చూడండి, మ్యాటర్ చూసారా, ఇది చింపేసినాలే ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నా రైటింగే, తెలుగులే, మరి భయపడకండి. ఇట్లా ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఒక 40-50 వీడియోస్ వరకు ఇంకా చెప్పేటి చాలా ఉన్నాయి. అంత మ్యాటర్ రాసి పెట్టుకున్నాను అనమాట. సో ఏం జరిగింది అంటే, మొత్తానికి ఒకరోజు ఫోన్ పాడైపోయింది. ఆ పాడైపోయింటే అదే ఫోన్ ఏదో స్వీటీ కింద వేయడంలోనో ఏదో, అప్పుడు ఇంకా స్వీటీ చిన్నపిల్ల కదా, ఇంకా ఏదో ఆడుకుంటే పడేసింది. దాన్ని రిపేర్కి ఇచ్చాను. ఒక 2 డేస్ తర్వాత తీసుకొని వచ్చినప్పుడు మొత్తం అన్నీ పోయినాయి, యాప్స్ అన్నీ పోయినాయి. మళ్ళీ నేను యూట్యూబ్ అది చేసుకునేటప్పుడు నేను మెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయాను. ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఆ ఛానల్ అనేది పోగొట్టుకున్నాను. ఎంత అస్సలు చాలా బాధేసింది ఫ్రెండ్స్ నిజంగా. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి, సిబిసి ఫ్యాక్ట్స్ తెలుగు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అప్పుడు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ ఛానల్ అదే అనమాట. ఎన్నో ఆశలతో స్టార్ట్ చేశాను. ఒకసారి మీరు ఇది చూడండి, అనాబెల్లా మీకు తెలిసే ఉంటుంది కదా, హర్రర్
హర్రర్ బొమ్మ గురించి. ఆ బొమ్మ గురించి కూడా నేను మ్యాటర్ అనేది అంతా రాసి పెట్టుకున్నాను. ఇది మీకు రివర్స్లో కనిపిస్తుండొచ్చు, చూసారా? ఇది చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బుక్ మొత్తం ఇంకా చింపేసిన నేను, పేజీలు ఎట్లా అంటే అట్లా చింపేసిన. అంత హార్డ్ వర్క్ చేసుకొని కూడా నేను రెడీగా పెట్టుకొని ఆ ఛానల్ పోయినప్పుడు ఇంకా నేను బాధపడి ఇంకా వద్దు, అసలు యూట్యూబే వద్దు అని చెప్పేసి నేను ఇంకా వదిలేసిన. ఈ బుక్ కూడా నేను చూడండి ఇప్పటి వరకు కూడా నేను అట్లా పెట్టుకున్నానంటే కారణము నాకు ఫ్యాక్ట్ ఏంటంటే అంత ఇష్టం ఫ్రెండ్స్. నిజంగా నేను ఫస్ట్ చెప్పినప్పుడు 40K ఛానల్లో చెప్పినప్పుడు నాకు కామెంట్స్లలో నీ మొహానికి ఫ్యాక్ట్ చెప్పడం కూడా వచ్చా అని చెప్పేసి కూడా అన్నారనమాట. సో ఫ్యాక్ట్ చెప్పడం అంటే అదేం పెద్ద ఇదేం కాదు, మనకు అంత ఇంత చదువు వస్తుంది కదా, కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటే మనం వీడియో అనేది మంచిగా ఎడిట్ చేసుకొని ఫొటోస్ అవన్నీ మంచిగా పెట్టుకొని మ్యాటర్ అనేది మనం చెప్పుకుంటే ఆటోమేటిక్గా ఎవరైనా చెప్పచ్చు. సో అట్లా నేను ఆ ఛానల్ పోయిన తర్వాత ఇంకా ఈ ఫ్యాక్ట్ కంటెంట్ వద్దు అని చెప్పేసి తర్వాత వచ్చేసి తెలుగు అమ్మాయి కడప పిల్ల అని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేసిన. సేమ్ అది కూడా కొన్ని కారణాల వల్ల అది నేనే డిలీట్ చేయాల్సి వచ్చింది, ఇంకో వద్దులే అనేసి. తర్వాత వచ్చేసి ఇంకా స్వీటీ నేమ్ మీద ఒక ఛానల్ స్టార్ట్ చేసిన. దాంట్లో కూడా వచ్చేసి ఓన్లీ షార్ట్, అంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఉండింది. నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు దగ్గర దగ్గర 48 వరకు ఉన్నారు సబ్స్క్రైబర్స్, 48K ఉన్నారు ఫాలోవర్స్. అంటే నేను కొన్ని ఇంకా పూర్తి ఒక 3 సంవత్సరాల నుంచి వీడియోస్ ఏం పోస్ట్ చేయకపోవడం వల్ల 48 నుంచి 38, ఇప్పుడు 38, 37 ఎగ్జాక్ట్గా తెలియదు. మీరు చూస్తున్న ఈ హనీ బేబీ కాదు నా అకౌంట్, ఇంకొక అకౌంట్ ఉంది, అది నేను ఎవరికి చెప్పను అనమాట. ఎంతో నాకు నమ్మకంగా అనిపించిన వాళ్ళకి నేను అది చెప్తా ఉంటాను, లేకపోతే నేను ఎవరికి చెప్పను అది. సో అది దాంట్లో నుంచి చేసిన ఈ షార్ట్స్ ఈ దీంట్లో పెడుతుంటాయి. అలాగే నేను ఏదో అట్లా చేస్తూ ఉన్నానన్నమాట. ఫైనల్గా వచ్చేసి ఈ మహి తెలుగు బ్లాగర్ ఉంది కదా, అది వచ్చేసి నేను ఒకప్పుడు ఫస్ట్ నేమ్ ఏంటంటే ఇది మహి తెలుగు బ్లాగర్ అనేది ఫస్ట్ వచ్చేసి మీషో ఫ్యాషన్ హాల్ ఏదో పెట్టినా మొత్తానికి. ఆ తర్వాత వచ్చేసి ఈ 40,000 మంది వచ్చిన తర్వాత సేమ్ దాంట్లో కూడా మీకు తెలిసిందే కదా, అలా వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది ఇప్పుడు ఉంది కదా లక్కీ రెడ్డి వ్లాగ్స్ అనేది ఫస్ట్ నేను పొడుగబ్బాయి పొట్టుపిల్ల అని చెప్పేసి పెట్టినా. ఆ ఛానల్ 40K ఛానల్ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఛానల్ ఇదిగో ఈ విధంగా దీన్ని గట్టిగా పట్టుకొని ఇలాగే పోరాడుతూ ఉన్నాను అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు, కష్టపడింది ఏది రాదు, ఒకవేళ అలా వచ్చింది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సో యూట్యూబ్ చేయడం కోసం నేను గత 4 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి, అంటే 4 ఇయర్స్ నుంచి లేండి పడుతున్న తపన అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. ఇప్పటికీ నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు అంటే కారణము నేను ఫేస్ టు ఫేస్ ఏదైనా మాట్లాడతాను అనమాట. నాకు అందరిలాగా యాక్టింగ్ చేయడం రాదంటే మరి వీడియోస్ చేస్తున్నావు కదండి, ఆ యాక్టింగ్ కాదండి, మామూలుగా మాట్లాడేది నైస్గా మాట్లాడి మనుషుల్ని ఇది చేయడము, కొంచెం లేనిది కూడా అంతా కల్పించేసి చెప్పేయడం నాకు రాదు, చేత కాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను అనమాట. సో ఎక్కడ ఉన్నా కానీ ఏదైనా సరే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతానని ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు కూడా ఇలాగా ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టుకున్నా, ఎంతమంది ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా అలా ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట. సో నాకు పొద్దున్నే నేను ఇప్పుడు మెయిన్ విషయం చెప్తాను. పొద్దున్నే నేను ఛానల్ ఓపెన్ చేసినాను. ఆ ఛానల్ ఒక 4-5 వీడియోలు అలాగా రీసెంట్గా ఒక అదేదో జరిగింది చూడు, హైదరాబాద్లో ఏదో తల్లి శవంతోనే 2 పిల్లలు 8 రోజులు ఉన్నారు కూతుర్లో అని చెప్పేసి, అది అలా చూస్తూ ఒక 3-4 వీడియోల కింద నా వీడియో వచ్చేసింది, సిబిసి ఫ్యాక్ట్స్ తెలుగు అని చెప్పేసి. నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినానంటే అది చూసి ఒక్కసారిగా స్క్రీన్ షాట్ తీసుకొని దీని గురించి మీకు చెప్పాలా అనే ఒక ఆరాటంతో నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, అది చూసినప్పుడు నాకు వచ్చే బాధ అంతా ఇంత కాదు. నేను దాన్ని సెర్చ్ చేయడమే మర్చిపోయినాక, దాన్ని చూసుకోవడమే మర్చిపోయినాక నేను చూడడం లేదనమాట ఈ మధ్య. అయినా కానీ నాకు కనపడింది. అది కనపడినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అసలు ఆ ఛానల్ గురించి ఇంకా చెప్పడానికి కారణం
ఇదే అన్నమాట. దాన్ని చూశాను, ఆ ఛానల్ స్టార్ట్ చేసిందంతా ఇప్పుడు మీతో చెప్పాను. సో ఇంత విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అసలు నేను ఏం చెప్పినా అనేది మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్గా నా బాధ అయితే మీరు అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. బాయ్ అందరికీ. మధ్యాహ్నం అయితే చికెన్ చేస్తున్నా ఈరోజు. నాన్ వెజ్ వచ్చేసి చికెను, సండే స్పెషల్. మరి మీ ఇంట్లో ఏం చేశారు చెప్పండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.